విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఇస్లాం పాత్ర 10 అద్భుత నిజాలు. ఇస్లాం ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా మధ్యయుగ కాలంలో, ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లో శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇస్లాం మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 10 ఆసక్తికరమైన విషయాలు. 1. ఆల్జీబ్రా, బీజగణితం. అల్-జబర్ అనే పదం నుండి ఆల్జీబ్రా వచ్చింది. దీనిని 9వ శతాబ్దంలో ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మీ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. అందుకే ఆయనను ఆల్జీబ్రా పితామహుడు అని పిలుస్తారు. 2. ఆధునిక ఆప్టిక్స్, దృష్టి శాస్త్రం. ఇబ్న్ అల్ హైథమ్ కాంతి ఎలా పనిచేస్తుందో, మనిషి కన్ను ఎలా చూస్తుందో వివరించారు. ఆయన రాసిన బుక్ ఆఫ్ ఆప్టిక్స్ ఆధునిక కెమెరాల రూపకల్పనకు పునాది వేసింది. 3. వైద్యశాస్త్రం. ఇబ్ను సీనా అవిసెన్నా రాసిన ద కెనన్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకం శతాబ్దాల పాటు యూరప్ మరియు ప్రపంచవ్యాప్తంగా వైద్య విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా ఉపయోగించబడింది. 4. సర్జరీ, శస్త్రచికిత్స. అల్-జహ్రావి ఆధునిక శస్త్రచికిత్స పితామహుడిగా పరిగణించబడతారు. ఆయన వైద్యంలో ఉపయోగించే అనేక శస్త్రచికిత్స పరికరాలను, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ స్వయంగా రూపొందించారు. 5. విశ్వవిద్యాలయాల స్థాపన. ప్రపంచంలోనే మొట్టమొదటి డిగ్రీని ప్రదానం చేసే విశ్వవిద్యాలయం అల్-ఖరవీయ్యం, యూనివర్సిటీ ఆఫ్ అల్-ఖరవీయ్యం. దీనిని 859వ సంవత్సరంలో ఫాతిమా అల్-ఫిహ్రీ అనే మహిళ మొరాకోలో స్థాపించారు. 6. భూగోళ శాస్త్రం. మధ్యయుగ ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్తలు ప్రపంచ పటాలను, మ్యాప్స్ గీయడంలో అగ్రగాములుగా ఉండేవారు. అల్-ఇద్రిసి ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన పటాలను ఆ కాలంలోనే రూపొందించారు. 7. ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. గ్రహాల గమనాన్ని లెక్కించడానికి మరియు దిశను తెలుసుకోవడానికి ముస్లిం శాస్త్రవేత్తలు ఆస్ట్రోలేబ్ వంటి అధునాతన పరికరాలను అభివృద్ధి చేశారు. నక్షత్రాలకు అనేక అరబిక్ పేర్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు ఆల్డబరాన్, డెనెబ్. 8. కాఫీ. కాఫీ గింజలను మొట్టమొదటిగా పానీయంగా ఉపయోగించి ప్రపంచానికి పరిచయం చేసింది యెమెన్లోని సూఫీలు. 15వ శతాబ్దంలోని ఇది అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది. 9. రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ. జాబిర్ ఇబ్న్ హయ్యాన్, హెబర్ ప్రయోగశాల పద్ధతులను, స్వేదనం వంటి ప్రక్రియలను పరిచయం చేశారు. ఆయని ఆధునిక రసాయన శాస్త్రానికి పునాదులు వేశారు. 10. రోబోటిక్స్. 12వ శతాబ్దానికి చెందిన ఇస్మాయిల్ అల్ జజారి ఆటోమేటెడ్ యంత్రాలను, నీటి గడియారాలను మరియు ప్రాథమిక రోబోలను రూపొందించారు. ఆయని మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు.